ఈ రోజు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు స్పెషల్ విషెస్ చెబుతున్నారు. మరోవైపు జగన్ బర్త్డే వేడుకల్ని ఆయన ఫ్యాన్స్ ఎక్కడికక్కడ నిర్వహిస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. గ్రూపులుగా బ్యానర్లు పెట్టి రచ్చరచ్చ చేస్తున్నారు. ఇదే క్రమంలో జగన్ బర్త్డే బ్యానర్లో అల్లు అర్జున్ ఫోటో కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటోను వైసీపీ క్యాడర్ ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా ఆ బ్యానర్లో ఒక పవర్ఫుల్ కొటేషన్ కూడా రాసుకొచ్చారు. రాజు బలవంతుడైనప్పుడే శత్రువులంతా ఏకమవుతారు అంటూ కూటమిని ఉద్దేశించి బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడిప్పుడే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ దగ్గరవుతున్న వేళ ఈ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఇక మరోవైపు అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించడంలో వైఎస్ జగన్ లాయర్ నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్టు అయ్యాడని తెలిసిందో మెగా ఫ్యామిలీ తమ కోపాన్ని ద్వేషాన్ని పక్కన పెట్టి అల్లు అరవింద్ ఇంటికెళ్లింది. చిరంజీవి, ఆయన భార్య సురేఖ, నాగబాబు సహా మెగా ఫ్యామిలీ అంతా అల్లు ఫ్యామిలీని ఓదార్చారు, పరామర్శించారు. ఇక అల్లు అర్జున్ బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ ఇంటికెళ్లాడు. భార్య స్నేహారెడ్డితో కలిసి వెళ్లాడు. చిరంజీవిని, నాగబాబుని కలిశాడు. కొద్దిసేపు వారితో ముచ్చటించాడు. ఇలా మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ దగ్గరవుతున్న టైంలో వైసీపీ బ్యానర్స్ హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ బ్యానర్స్ పై అల్లు అర్జున్ ఏమైనా స్పందిస్తాడా లేదా అనే విషయం చూడాలి.